చివర్లో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నాయి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్. వీటిలో ఒకటి స్ట్రైట్ తెలుగు సినిమా అయితే మిగిలిన రెండు డబ్బింగ్ సినిమాలే. పేరుకే డబ్బింగ్ సినిమాలు కానీ ప్రమోషన్స్ మాత్రం నువ్వా నేనా అంటూ హడావిడి చేశారు మేకర్స్. మరి యూత్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాలు జనాల్ని థియేటర్స్ కి రప్పిస్తాయా? బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ ది రివెంజ్ సినిమా మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ ని మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ధురంధరుడి రికార్డుల వేట తగ్గేదెలా అంటూ దూసుకుపోతోంది. మిగిలిన థియేటర్స్ లో పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సందడి కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా యూత్ ఆడియన్స్ టార్గెట్ గా గురువారం థియేటర్స్ లోకి వస్తున్నాయి బ్యాండ్ మేళం యూత్ సినిమాలు. వీటిల్లో కోణా వెంకట్ ప్రొడ్యూస్ చేసిన బ్యాండ్ మేళంపై మంచి బజ్ క్రియేట్ అయింది. కోర్ట్ సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి చేసిన ప్రమోషన్స్ బ్యాండ్ మేళం సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేశాయి. ఈ బుధవారం పెయిడ్ ప్రీమియర్స్ తోనే థియేటర్స్ లోకి వచ్చేసింది బ్యాండ్ మేళం. బ్యాండ్ మేళం సినిమాతో పాటు యూత్ అనే మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ కూడా ఆడియన్స్ ముందుకొస్తుంది. అయితే ముందు నుంచి సినిమా విడుదల గురువారం అంటూ చెప్తూ వచ్చిన మేకర్స్ చివరి నిమిషంలో సినిమాని ఒక్కరోజు వెనక్కి పోస్ట్ పోన్ చేశారు. దీంతో యూత్ సినిమా ఈ నెల 27న శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన యూత్ తమిళ వెర్షన్ లాస్ట్ వీక్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో సినిమాని బాగా ప్రమోట్ చేశారు మేకర్స్. కెన్ కరుణాస్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కూడా యూత్ ఆడియన్స్ నే టార్గెట్ చేస్తోంది. బ్యాండ్ మేళం యూత్ సినిమాల తర్వాత ఒక్కరోజు గ్యాప్ తో హ్యాపీ రాజుగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు జీవి ప్రకాష్. శ్రీగౌరి ప్రియ హీరోయిన్ గా నటించిన ఈ క్రేజీ లవ్ ఎంటర్టైనర్ ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు అబ్బాస్. ఆల్రెడీ హ్యాపీ రాజు సినిమా తమిళ్ వెర్షన్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ధురంధరుడి తాకిడి తట్టుకుని ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ఆడియన్స్ ని ఎంతవరకు థియేటర్స్ కి రప్పిస్తాయో వెయిట్ అండ్ సీ.